హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు, తమిళ్ అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ తెలుసుకునే ముందు లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన మూవీస్ నుండి ఒక 3 మూవీస్ అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఈ మూవీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడాల్సిన మూవీస్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 1, షరతులు వర్తిస్తాయి. ఎస్, ఈ మూవీ అయితే మంచి మెసేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఎలాంటి స్కామ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారు కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. అంతేకాకుండా అత్తా కోడల మధ్యలో చిన్న చిన్న మాటలకి ఎంత పెద్ద గొడవలు వస్తాయి, అలాంటి కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నంబర్ 2, సత్యదేవ్ గారు లేటెస్ట్గా నటించిన కృష్ణమ్మ. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ రివెంజ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడండి భయ్య, ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే అక్కడక్కడ సీన్స్ మాత్రం కొద్దిగా ఫ్యామిలీతో చూడడం ఇబ్బంది అయితే ఉంటుంది, కానీ మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. నంబర్ 3, విద్యావాసుల అహం. ఎస్, ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కూడా ఒక మెసేజ్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వారి మధ్యలో ఎలాంటి చిన్న చిన్న గొడవలు వస్తాయి, చిన్న చిన్న గొడవలు కాంప్రమైజ్ అయిపోయి మరలా కలిసిపోతే ఎంత హ్యాపీగా ఉంటారని కాన్సెప్ట్తో ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఈ 3 సినిమాలు అయితే ఫ్యాన్తో చూడొచ్చు. మంచి మెసేజ్ మూవీలని చెప్పుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. నంబర్ 1, విశాల్ గారు లేటెస్ట్గా నటించిన మూవీ రత్నం. ఎస్, ఈ మూవీ ఏప్రిల్ 26, 2024లో ఒక 3 to 4 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, కానీ అంతగా గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు చూసుకుంటే అయితే మే 24న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, మే 24న అయితే ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అయితే మీరు చూసేయచ్చు. నంబర్ 2, మాయా పేటిక తెలుగు మూవీ. ఎస్, యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, జనవరి 26, 2023లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. ఇప్పుడు చూసుకుంటే మే 23న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మే 23న ఈటీవీ విన్లో అయితే ఈ మూవీ మీరు చూసేయచ్చు. కామెడీ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 3, సుహాస్ గారు లేటెస్ట్గా నటించిన మూవీ ప్రసన్న వదనం. ఎస్, ఈ మూవీ అయితే మే 3, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే మే 24న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. థియేటర్లో మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, మే 24న ఆహా ఓటీటీలో ఈ మూవీ అయితే మీరు చూసేయచ్చు. సుహాస్ గారి సినిమాలు ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ సినిమా మిస్ కాకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. నంబర్ 4, హాలీవుడ్ మూవీ అయిన అట్లాస్. ఎస్, ఈ మూవీ మే 24న నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో మే 24న అయితే ఈ మూవీ మీరు చూసేయచ్చు. 5 లాంగ్వేజ్ అయితే రాబోతూ ఉంది, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. నంబర్ 5, హాలీవుడ్ మూవీ అయిన డ్యూన్ పార్ట్ 2. ఎస్, ఈ మూవీ మార్చ్ 1, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అందులో తెలుగు ఆడియన్స్ కూడా పిచ్చెక్కించేలాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మే 21న జియో సినిమాలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది, అంటే ఈ రోజే అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఈ మూవీ వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సైన్స్ ఫిక్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మాత్రం మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 6, హాలీవుడ్ అండ్ యానిమేషన్ మూవీ అయిన యాంగ్రీ బర్డ్స్ మిస్టరీ ఐలాండ్. ఎస్, ఈ మూవీ అయితే డైరెక్ట్గా మే 21న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. కాకపోతే ఈ మూవీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగులో కూడా అవుతుందో అవదో కొద్ది వరకు అయితే డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ అయ్యేది ఉంటే మాత్రం ఒక 1 వీక్ తర్వాత అయితే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నంబర్ 7, హాలీవుడ్ మూవీ అయిన కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఎస్, ఈ మూవీ అయితే మే 10, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్కరికైతే నచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మే 26న వీడియో అండ్ డిమాండ్ అనే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత 5 లాంగ్వేజ్తో ప్రైమ్ వీడియోలో లేకపోతే డిస్నీ హాట్‌స్టార్లో రిలీజ్ అయితే అవుతుంది. అప్పుడైతే మనం తెలుగు ఆడియోలో అయితే చూసేయచ్చు. నంబర్ 8, తెలుగు మూవీ అయిన ఆరంభం. ఎస్, ఈ మూవీ మే 10, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే మే 23న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్, ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ మూవీస్ లిస్ట్.
ఇంకిలాగే ప్రతి వీక్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ లిస్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.